What is that fourth question? Can we eat banana with empty stomach? ఎంటీ స్టమక్ తోటి మనం బనానా డైరెక్ట్గా తినవచ్చునా? ఎంటీ స్టమక్ తోటి బనానా తింటామా? సో బనానా తినకూడదు. ఎందుకో చూడండి. డోంట్ ఈట్ బనానాస్ ఆన్ ఎంటీ స్టమక్ బికాస్ దే హ్యావ్ మోర్ షుగర్ కాంటెంట్. అందులో షుగర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బనానాస్ మనం తినొద్దు, ఎంటీ స్టమక్తో తినొద్దు. ఎందుకు తినొద్దు అంటే షుగర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు తినాలి బనానాస్? దే విల్ ఈట్ ఆఫ్టర్ ఈటింగ్ అ ప్రోటీన్ ఫుడ్. మనకు ప్రోటీన్ ఫుడ్ తిన్న తర్వాత బనానాస్ని తినాలి. డైరెక్ట్గా పొద్దున ఎంటీ స్టమక్ తోటి లేదా సాయంత్రం ఎంటీ స్టమక్ తోటి వి డోంట్ ఈట్ వాట్? బనానాస్. బనానాస్ మస్ట్ బి ఈటెన్ ఆఫ్టర్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ ఫుడ్ తిన్న తర్వాత మాత్రమే, అంటే కడుపులో కొంచెం ఏమన్నా ఉన్న తర్వాత మాత్రమే మనము బనానాస్ని తినాలి. నెక్స్ట్ వన్, what is the fifth question here? Fifth question is, what is the fifth question? Fifth question is, what is ingredients of food? మనం తింటాం కదా, ఇప్పుడు కూర, అన్నంలో కూర కలుపుకొని తింటాం. ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటివి? ఏదైతే మనం ఫుడ్ను ప్రిపేర్ చేయడం కోసము కలిపే మెటీరియల్స్ ఉంటాయి కదా, అన్ని డిఫరెంట్ ఐటమ్స్, దోస్ ఆల్ ఐటమ్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ ఇంగ్రీడియంట్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫుడ్ని తయారు చేయడం కోసము మనం ఏదైతే మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నామో అవన్నిటిని కలిపి ఏమనాలి? ఇంగ్రీడియంట్స్ అంటారు. ఏమంటారు? ఇంగ్రీడియంట్స్ అంటారు. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్? సిక్స్త్ క్వశ్చన్, వై వీ షుడ్ బీట్. ఇది ఇక్కడ వై వీ షుడ్ ఈట్ ఉండాలి. వై వీ షుడ్ ఈట్ ఉండాలి. ఇక్కడ వై వీ షుడ్ ఈట్, ఇక్కడ ఈట్ అనేది ఉండాలి. వై వీ షుడ్ ఈట్ బీట్రూట్స్ రెగ్యులర్లీ. బీట్రూట్స్ రెగ్యులర్గా ఎందుకు తినాలి అంటున్నాడు. ఎందుకు తింటాం బీట్రూట్స్ రెగ్యులర్గా? బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా అవి తినాలి. ఓకేనా? సో beetroots are high in carbohydrate levels and should therefore be used. ఇది రాంగ్ ఉంది ఇక్కడ, ఇది క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్, సో దట్స్ వై వీ షుడ్ టేక్ దీస్ బీట్రూట్స్. ఓకేనా? బీట్రూట్స్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఇక్కడ వరకే తీసుకోండి మీరు. ఓకేనా? బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్, hence we should eat regularly. We should eat what? Regularly. Beetroots are high in carbohydrate levels. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇది ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి, అండ్ నుంచి కట్ చేసేసి ఏం రాయాలి? బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్, hence we eat frequently. we eat frequently అని మీరు రాసుకోవాలి. ఓకేనా?